అమ్మగారు మరి మెడిసిన్ పరంగా అలాగే తేజ గారు ఇవ్వమని నాకు చెప్పారు. కొంత అమౌంట్ వీళ్ళకి ఇవ్వమని చెప్పారు. సో వీళ్ళకి ఈ రోజు ఒక 500 మెడిసిన్స్ కి నేను అందజేస్తున్నాను. వాళ్ళ తరపు నుంచి, వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి తీసుకొని మీరు చక్కగా మెడిసిన్స్ వాడి ఏమైనా ట్రీట్మెంట్ అదే మెడిసిన్స్ తీసుకుని వాడండి పక్షవాతానికి. ఓకేనా? 500 మీకు ఇచ్చాను. ఓకేనా? అలాగే మీ సరుకులు అందజేశాను కాబట్టి చక్కగా తృప్తిగా తినండి. అర్థమైందా? ఆ దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రూపంలో ఉంటాడు ఖచ్చితంగా, మనుషుల రూపంలోనే ఖచ్చితంగా ఉంటాడు. ఎవరొకరి ద్వారా కానీ హెల్ప్ జరుగుతుంది. అర్థమవుతుందా? మీరు బాధపడమాకండి, ధైర్యంగా ఉండండి. మనం ధైర్యంగా ఉంటేనే మనం ముందడుగు వేస్తాము, ధైర్యంగా లేకపోతే ముందడుగు లేవు. అలాగే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఒకటి కాదు, నాకు జాబ్ కూడా లేదు. సో అలాంటి కండిషన్ లో కూడా నేను వచ్చి హెల్ప్ చేస్తున్నా అంటే వాళ్ళు చెప్పారని.